మొసాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటెలిజెన్స్ యూనిట్స్లో ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్కి ఓటమి అనే పదం తెలియదంటే అది కేవలం మొసాద్ వల్లనే. అంతటి గొప్ప చరిత్ర ఉన్న మొసాద్ అక్టోబర్ 6వ తేదీన హమాస్ జరిపిన రాకెట్ దాడులను పసిగట్టలేకపోయిందంటే మొసాద్ తన ఉనికిని కోల్పోతుందా? ఇప్పటివరకు మొసాద్ జరిపిన అతి ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటి? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టుడేస్ వ్యూ. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. మొసాద్ ఇజ్రాయెల్ ప్రఖ్యాత గూఢచారి సంస్థ. జ్యూయిష్ స్టేట్ రక్షణాత్మక ఆయుధాగారం కలిగి ఉన్న అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో మొసాద్ ఇస్ టాప్. ఇజ్రాయెల్ 1948లో ఇండిపెండెన్స్ స్టేట్గా ఏర్పడింది. ఇజ్రాయెల్ స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుంచి అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోంది. శత్రు దేశాలు ఎప్పుడూ ఇజ్రాయెల్ పతనాన్ని కోరుకున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్కి ఒక అత్యాధునిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అవసరం ఏర్పడింది. అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వం 1949లో మొసాద్ని ఏర్పాటు చేసింది. స్థాపించిన నాటి నుంచి మొసాద్ డేరింగ్ ఆపరేషన్స్కి పెట్టింది పేరు. మనం ఇప్పుడు మొసాద్ అతి ముఖ్యమైన ఆపరేషన్స్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఫస్ట్ ఆపరేషన్ ఫినాలే, ద మొసాద్స్ హంట్ ఫర్ అడాల్ఫ్ ఇచ్మెన్. 1957లో పశ్చిమ జర్మనీలోని హెస్సీ రాష్ట్రానికి ప్రాసిక్యూటర్ జనరల్గా పనిచేస్తున్న డాక్టర్ ఫ్రిట్జ్ బేయర్ అడాల్ఫ్ ఇచ్మెన్ అర్జెంటీనాలో సజీవంగా ఉన్నాడన్న సమాచారంతో మొసాద్ను సంప్రదించాడు. ఎవరి అడాల్ఫ్ ఇచ్మెన్? గెస్టఫోర్స్ జ్యూయిష్ డిపార్ట్మెంట్ ఎస్ఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. అంటే అడాల్ఫ్ ఇచ్మెన్ హోలోకాస్ట్ సమయంలో వేల మంది యూరోపియన్ యూదుల రవాణాకు, వారి హత్యకు బాధ్యతుడైన వ్యక్తి. జర్మనీ లొంగిపోయిన తర్వాత ఈచ్మ్యాన్ను శత్రు రాజ్యాలు 3 సార్లు బంధించాయి. కానీ ప్రతిసారి దళాల నుండి తప్పించుకోగలిగాడు. 1950లో క్యాథలిక్ చర్చ్ సభ్యులు అండ్ మాజీ నాజీల సహాయంతో ఈచ్మెన్ జర్మనీ నుండి తప్పించుకోగలిగాడు. అక్కడి నుంచి అర్జెంటీనాకు బయలుదేరిన ఈచ్మెన్ అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అసలు ఇంతకు ముందు చెప్పుకున్న బేయర్కి ఇచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? అర్జెంటీనాలో నివసిస్తున్న ఒక జర్మన్ జూయిష్ వ్యక్తి కూతురు ఇచ్మెన్ కొడుకుతో రిలేషన్లో ఉండడంతో సదరు వ్యక్తి బేయర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ముందుగా బేయర్ వాదనలను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అస్సలు పట్టించుకోలేదు. బేయర్ రిపీటెడ్గా ఇన్ఫర్మేషన్ని నొక్కి చెప్పడంతో ఇజ్రాయెల్ సీరియస్గా తీసుకుంది. మొసాద్ ముందుగా ఈచ్మెన్ను ట్రాక్ చేయమని ఇజ్రాయెల్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ఇన్వెస్టిగేటర్ జివి ఆరోహిని అర్జెంటీనా క్యాపిటల్ బియోనో ఎయిర్స్కి పంపింది. అహరోని ఈచ్మెన్ని పట్టుకోవడానికి మొసాద్ అధిపతి హెరేల్తో 30 మంది బృందాన్ని ఏర్పాటు చేశారు. మరింత నిఘా తర్వాత 30 మెంబర్స్ టీమ్ ఈచ్మెన్ను కిడ్నాప్ చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించింది. మే 11, 1960 అర్ధరాత్రి ఈచ్మెన్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా పబ్లిక్ బస్ దిగే టైంలో మొసాద్ టీం కిడ్నాప్ చేసి అతన్ని సేఫ్ ప్లేస్కి తీసుకుపోయింది. 9 రోజుల తర్వాత ఈచ్మెన్ అండ్ మొసాద్ టీం సభ్యులు ఫ్లైట్ క్రూ లాగా డ్రెస్అప్ అయ్యి చార్టెడ్ ఫ్లైట్లో ఇజ్రాయెల్కి వెళ్లారు. అతను ఇజ్రాయెల్కు వచ్చిన 2 రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియన్ ఈచ్మెన్ను పట్టుకున్నట్టు బహిరంగంగా ప్రకటించాడు. ఈచ్మెన్ను జెరూసలేంలో విచారించారు. 15 ఆరోపణలతో దోషిగా తేలిన తర్వాత ఈచ్మెన్ను ఉరితీశారు. ఇప్పుడు సెకండ్ ఆపరేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద మొసాద్స్ మ్యాన్ ఇన్ డమాస్కస్, ఎలీ కోహెన్. 1960స్లో ఇజ్రాయెల్కు సిరియా నుంచి అతిపెద్ద బెదిరింపు వచ్చింది. సిరియా ఇజ్రాయెల్ పొరుగున ఉన్న అరబ్ దేశాలతో జతగట్టి గోలన్ హైట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న నార్థరన్ ఇజ్రాయెల్ను దెబ్బతీయాలని పూనుకుంది. సిరియాలో జరుగుతున్న మిలిటరీ డెవలప్మెంట్స్ కోసం ఇజ్రాయెల్కి ఒక ఏజెంట్ అవసరం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి ఎలీ కోహెన్ రూపంలో ఒక అద్భుతమైన ఏజెంట్ దొరికాడు. కోహెన్ ఈజిప్ట్లోని జియోనిస్ట్ కార్యకర్త. అతను 1957లో ఈజిప్ట్ నుంచి బహిష్కరించబడడానికి ముందు ఇజ్రాయెల్ తరపున పనిచేశాడు. అతను మొదట్లో ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్లో చేరడానికి 2 సార్లు ప్రయత్నించినప్పటికీ 2 సార్లు రిజెక్ట్ చేశారు. 1960లో మొసాద్ అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎలీ కోహెన్ను గూఢచారిగా నియమించారు. మొసాద్ ట్రైనింగ్ ముగిసిన తర్వాత కోహెన్కి కమల్ అమీన్ టబెట్గా నేమ్ చేంజ్ చేసి సిరియన్ మూలాలు ఉన్న ఒక బిజినెస్ మ్యాన్గా మొసాద్ అతన్ని అర్జెంటీనాకు పంపించింది. అక్కడ కోహెన్ సిరియన్ రాజకీయ నాయకులతో, మిలిటరీ సిబ్బందితో, దౌత్యవేత్తలతో ఫ్రెండ్షిప్ చేశాడు. 1962లో బాత్ పార్టీ ఆవిర్భావంతో కోహెన్ సిరియాకు వెళ్ళి అర్జెంటీనాలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని సిరియన్ సమాజంలోని ఉన్నత స్థాయికి ప్రవేశించి కొంతమంది ముఖ్యమైన అధికారులకు విశ్వసనీయుడిగా మారాడు. ఒకానొక టైంలో అతను రక్షణ శాఖ ఉప మంత్రిగా కూడా అభ్యర్థి రేసులో ఉన్నాడు.
సిరియాలో గూఢచారిగా పనిచేసిన 3 సంవత్సరాల్లో ఈ ఎలీ కోహెన్ ఇజ్రాయెల్ భద్రతకు, ఇజ్రాయెల్ శ్రేయస్సుకు కీలకమైన గూఢచార సమాచారాన్ని అందించగలిగాడు. 1964లో సిరియా జోర్డాన్ నదీ జలాలను తరలించడానికి ఒక ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. జోర్డాన్ నది ఇజ్రాయెల్కు ప్రధాన నీటి వనరు. ఈ విధంగా జోర్డాన్ నీటిని మళ్లించి ఇజ్రాయెల్కు నీటి కొరత తీసుకురావాలని సిరియా ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని కోహెన్ ఇజ్రాయెల్ వాసులకు చేర్చి వారిని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ తమ వైమానిక దళాలతో ఛానల్ కోసం ఏర్పాటు చేసుకున్న మెషిన్స్ అన్నింటినీ పేల్చేశారు. సిరియా కుట్రను భగ్నం చేశారు. 1964లో కోహెన్ రక్షణ చర్యలను దగ్గర నుంచి చూడడానికి సిరియాలోని గోలన్ హైట్స్ని సందర్శించి అక్కడ సైనికులకు నీడ కోసం చెట్లను నాటాలని సిరియా అధికారులను ఆదేశించాడు. ఇదే విషయాన్ని కోహెన్ ఇజ్రాయెల్ అధికారులకు చేరవేశాడు. ఎలీ కోహెన్ అందించిన సమాచారంతో ఇజ్రాయెల్ 1967లో జరిగిన 6 డే వార్లో చెట్ల స్థానాల కారణంగా గోలన్ హైట్స్లో సిరియా కోటలు ఎక్కడున్నాయో గుర్తించగలిగింది. 1965లో కోహెన్ కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్కు అందిస్తూ సిరియన్ సోవియట్ అధికారులకు పట్టుబడిపోయాడు. డమాస్కస్ కేంద్రానికి తీసుకెళ్లి 10,000 మంది ప్రజల సమక్షంలో బహిరంగంగా అతన్ని ఉరితీశారు. ఉరితీసే ముందు కోహెన్ను తన భార్యకు లేఖ రాయడానికి అనుమతిచ్చారు. ఈ రోజు వరకు కూడా అతని సమాధి కానీ దాని తాలూకు గుర్తులు ఇప్పటికీ ఇజ్రాయెల్ అధికారులకు దొరకలేదు. ఇజ్రాయెల్ చరిత్రలో కోహెన్ అమరవీరుడిగా నిలిచిపోయాడు. ఇప్పుడు మొసాద్ చేసిన మరో ఆపరేషన్ కోసం తెలుసుకుందాం. అదే ఆపరేషన్ డైమండ్. మొసాద్ స్టీల్స్ ఏ ఫైటర్ జెట్. ఎస్, 1960స్లో కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంటున్న రోజులవి. యుఎస్ఏ సోవియట్ యూనియన్కి సపోర్ట్గా ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయాయి. అనేక అరబ్ దేశాలు సోవియట్ యూనియన్తో జతకట్టి అప్పటి సోవియట్ టెక్నాలజీకి యాక్సెస్ పొందారు. అందులో భాగంగా అరబ్ కంట్రీస్కు MiG-21 ఫైటర్ జెట్స్ సోవియట్ యూనియన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇజ్రాయెల్, యుఎస్ఏ దేశాలు ఎలాగైనా MiG-21 క్యాపబిలిటీని తెలుసుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇక అప్పుడే ఇజ్రాయెల్ ఆపరేషన్ డైమండ్ని మొదలుపెట్టింది. 1963లో మొసాద్ ఈ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయాలని చూసి చతికిలపడింది. ఆ తర్వాత 1964లో ఇరాక్ వైమానిక దళంలో ఒక మెరోనైట్ క్రిస్టియన్ పైలట్ తమకు ఉపయోగపడచ్చని ఇరాక్లో ఉన్న ఒక జ్యూ మొసాద్కి సమాచారం అందించాడు. అతడే మునీర్ రెడ్ఫా. ఇరాక్ ఎయిర్ ఫోర్స్తో విసుగు చెందిన మునీర్ మొసాద్ గ్రూప్తో యూరోప్లోనే చర్చలు జరిపి తన జెట్ని ఇజ్రాయెల్కి ఫ్లై చేయడానికి ఒప్పుకుంటాడు. అందుకు ప్రతిగా తనకు, తన కుటుంబానికి ఇజ్రాయెల్ పౌరసత్వం ఇవ్వాలని, దాంతోపాటు పెద్ద మొత్తంలో డబ్బు, జీవనోపాధి కల్పించాలని కోరాడు. ఇరాక్కు తిరిగి రావడానికి ముందు రెడ్ఫా ఇజ్రాయెల్ని సందర్శించి ఇజ్రాయెల్ అధికారులతో తన ప్లాన్ని డిస్కస్ చేసి తన జెట్ను ల్యాండింగ్ చేసే హాడ్జోర్ ఎయిర్ బేస్ని సందర్శించాడు. ఆగస్ట్ 16, 1966న మునీర్ రెడ్ఫా తన జెట్ని జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇరాక్ జోర్డాన్ రాడార్లకు చిక్కకుండా ఇజ్రాయెల్కి 900 కిలోమీటర్లు ప్రయాణించాడు. అదే సమయంలో ఇరాక్లోని మొసాద్ బృందాలు రెడ్ఫా కుటుంబ సభ్యులను వ్యాన్లో ఇరాన్ సరిహద్దులకు తరలించి కుర్దిష్ గెరిల్లాల ద్వారా ఇరాన్లోకి అక్రమంగా రవాణా చేసి ఆపై ఇజ్రాయెల్కు తీసుకొచ్చారు. రెడ్ఫా తన MiG-21ని ఇజ్రాయెల్లో ల్యాండ్ చేసిన కొన్ని నెలల తర్వాత పూర్తి విశ్లేషణ కోసం ఆ జెట్ని యుఎస్కు పంపించారు. ఇజ్రాయెల్లో ఈ జెట్కి 007 అని పేరు పెట్టారు. ఇక మొసాద్ మరో ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. 1972 సెప్టెంబర్ 5వ తేదీన మునిష్ ఒలింపిక్స్ సందర్భంగా బ్లాక్ సెప్టెంబర్ గ్రూప్కి చెందిన ఉగ్రవాదులు ఇజ్రాయెల్కు చెందిన 11 మంది అథ్లెట్లను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రభుత్వం మునిచ్ మారణకాండకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారిని హత్య చేసే బాధ్యతను మొసాద్కు అప్పగించింది. ఈ టాస్క్కి ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్లో పాల్గొనే టీం ఎవరిని టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ నేతృత్వంలోని ఒక సీక్రెట్ కమిటీ పర్యవేక్షించి ఒక లిస్ట్ మొసాద్కి అందజేసింది. బాయోనెట్ అనే కోడ్తో మొసాద్ టీం బ్లాక్ సెప్టెంబర్, ఫతా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ టీంలలోని ముఖ్యమైన వారి ఏరివేత ప్రారంభించింది. ఈ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్తో పాటు మొసాద్ టీం ఇజ్రాయెల్ నేవీతో కలిసి ఆపరేషన్ స్ప్రింగ్ ఆఫ్ యూత్ అనే ఆపరేషన్తో బీరుట్లో ఉన్న పాలస్తీనా తీవ్రవాదులను టార్గెట్ చేసింది. 1973లో మొసాద్ టీం నార్వేలోని ఒక వెయిటర్ని ప్రమాదవశాత్తు చంపడంతో ఈ ఆపరేషన్కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెడ్ ప్రిన్స్ పేరుతో చలామణి అవుతున్న బ్లాక్ సెప్టెంబర్ ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ చీఫ్ అలీ హసన్ సలేమాన్ని హత్య చేయడానికి
1979లో ఈ ఆపరేషన్ తిరిగి ప్రారంభించారు. సో ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మొసాద్ అక్టోబర్ 6న జరిగిన హమాస్ దాడులను ఎందుకు పసిగట్టలేకపోయింది? డజన్ల కొద్దీ సాయుధ హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మధ్య అత్యంత ప్రతిష్టమైన సరిహద్దులను దాటగలిగారు. వేలాది రాకెట్లు గాజా నుంచి ఇజ్రాయెల్లోకి ప్రయోగించబడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ మిడిల్ ఈస్ట్లో ఆర్ ఈవెన్ వరల్డ్లోనే అత్యంత పటిష్టమైనదిగా ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల్లో, అలానే లెబనాన్, సిరియా లాంటి ప్రాంతాల్లో ఇన్ఫార్మర్లు, వారి ఏజెంట్లు ఉన్నారు. గాజా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త సరిహద్దు వెంట అత్యాధునిక కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్స్, సైన్యం గస్తీ ఉంటాయి. బార్బెడ్ వైర్తో కప్పబడిన కంచె ఖచ్చితంగా స్మార్ట్ బ్యారియర్గా చెప్పచ్చు. అయినప్పటికీ హమాస్ మిలిటెంట్లు దాన్ని బుల్డోస్ చేసి సముద్రం నుండి అండ్ ఈవెన్ పారాగ్లైడర్స్ ద్వారా ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. అలాంటి దాడులు చేయాలంటే ఎంతో సమన్వయంతో కూడిన ఎఫర్ట్స్ అవసరం. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని హమాస్ మొసాద్కి ఎలాంటి అనుమానం రాకుండా చేసిందంటే అది హమాస్ గొప్పతనమా, మొసాద్ ఫెయిల్యూరా? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఏదేమైనా సామాన్య జనం నలిగిపోతున్నారు.